సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 78. ఆ మాట వినగానే పల్లవి ముఖం పాలిపోయింది. తన బట్టల అంచున గట్టిగా పట్టుకుని తనను తను శాంతపరచుకోవడానికని ప్రయత్నించింది. తన కడుపులోని బిడ్డను ఎవరూ ఆహ్వానించకపోయినా ఆ బిడ్డ అక్రమ సంతానం మాత్రం కాదు. ఏమండి, మీకు మంచి మాటలు చెప్పడం రాదా అని పల్లవి రాహుల్ని అడగాలనుకుంది. తన కడుపులో పెరుగుతున్నది అతని బిడ్డేనని నిజం చెప్పాలి అనుకుంది. ఒకవేళ అతను ఆ బిడ్డను అంగీకరించి ప్రేమించలేకపోయినా కనీసం దానికి హాని చేయకుండా ఉంటాడని ఆమె ఆశ. కానీ ఆ మాట చెప్పడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఒకవేళ నిజం చెప్తే అతను తన బిడ్డను లాక్కుంటాడేమోనని, బిడ్డను దక్కించుకునే హక్కును కూడా కోల్పోతానేమోనని ఆమె భయపడింది. రాహుల్ కళ్ళు మంచులా చల్లగా మారిపోయాయి. పల్లవి మణికట్టుపై అతని పట్టు మరింత బిగిసింది. ఈ బిడ్డను వదిలించుకోవటమే మంచిది అని క్రూరంగా అన్నాడు. అతనికి ఈ బిడ్డకు ఈ బిడ్డ తన పేరుకు ఒక మచ్చ. ఆ బిడ్డ ఈ లోకంలోకి రావటానికి అతను ఎప్పటికీ అనుమతించడు. అలా చెప్పి అతను పల్లవిని తన భుజం మీద వేసుకుని మెట్లు దిగాడు. కారు దగ్గరకు నడిచి ఆమెను లోపలికి విసిరేశాడు. తర్వాత రాహుల్ డ్రైవర్ సీట్ లో కూర్చుని కారు స్టార్ట్ చేసి వేగంగా దూసుకుపోయాడు. కారు ఒక్కసారిగా ముందుకు దూసుకుపోవడంతో ఆ వేగానికి ఆమె వెనుకకు విసిరేసినట్టు అయింది. పల్లవి భయంతో వణుకుతున్న గొంతుతో, ఏమండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. కానీ అతని నుండి సమాధానం లేదు. కారులో ఎంత నిశ్శబ్దంగా ఉంది అంటే బయట గాలి హోరు తప్ప మరేమీ వినిపించట్లేదు. కాసేపటికి కారు ఆగింది. పల్లవి కిటికీలో నుంచి బయటికి చూడగా వాళ్ళు ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో బయట ఉన్నారని అర్థమైంది. ఆమె తేరుకునే లోపే రాహుల్ ఆమెను బయటకు లాగాడు. రాహుల్ తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడో పల్లవికి అప్పుడు అర్థమైంది. ఆమె ముఖం చావుకల వచ్చింది. ఈ బిడ్డ అతనిది కాదని చెప్తే అతను దాన్ని అంగీకరించలేడని, తప్పకుండా విడాకులు ఇస్తాడని ఆమె అనుకుంది. కానీ తను పూర్తిగా తప్పుగా ఆలోచించానని ఇప్పుడు పల్లవికి బాగా తెలిసొచ్చింది. రాహుల్ తన బిడ్డకు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకుంటున్నాడని ఆమె ఎప్పటికీ ఊహించలేదు. ఆమె కోపంతో, రాహుల్, నేను ఒప్పుకోను. ఇది నా బిడ్డకు అబార్షన్ చేయించే హక్కు మీకు లేదు అని అరిచింది. రాహుల్ కేవలం హేళనగా నవ్వాడు. నన్ను మోసం చేసినప్పుడు నీకు ఆలోచన రాలేదా? ఈ అక్రమ సంతానాన్ని నేను అంగీకరించి బ్రతకనిస్తానని నువ్వు అనుకున్నావా? నా బిడ్డ ఏ తప్పు చేయలేదు అని అంది అమాయకురాలు. పల్లవి రెండు చేతులతో రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుని, ఏమండి, ఏమండి, దయచేసి అలా చేయకండి. నాకు అబార్షన్ చేయించొద్దు, దయచేసి చేయించొద్దు అని వేడుకుంది. రాహుల్ ముఖంలో భావాలు మరింత కఠినంగా మారాయి. అతను మాత్రం చలించలేదు. తను ముందుకు చూస్తూ ఈమెను లోపలికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. తలుపు దగ్గర ఉన్న నర్సు ముందుకు వచ్చి పల్లవి చేతిని పట్టుకుని లోపలికి లాగడానికి ప్రయత్నించింది. కానీ పల్లవి రాహుల్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని గట్టిగా ఏడ్చింది. ఏమండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు అన్నడు ఏమీ అడగలేదు. కానీ ఈ ఒక్కసారి దయచేసి నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డని ఏమీ చేయొద్దు. కన్నీళ్లు ఎరలే పారుతూ ఉండగా పల్లవి రాహుల్ని మళ్ళీ మళ్ళీ వేడుకుంది. ఈ నిశ్శబ్ద రాత్రిలో ఆమె బొంగురుపైన గొంతు చాలా భయంకరంగా అనిపించింది. ఆమె గుండెలు పిండేసే ఏడుపు రాహుల్ గుండెలో పదునైన కత్తితో పొడిచినట్లు అనిపించింది. అతని గుండె చాలా అంటే చాలా నొప్పిగా ఉంది. పల్లవి ఏడుపు చూసి ఆమె కడుపులో మరొకరిది బిడ్డ పెరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే ఆమెను ముక్కలుగా చీరేయాలి అనిపించింది. కానీ అతను అలా చేయలేదు. ఆమెను కొట్టడానికి కూడా అతనికి మనసు రావటం లేదు. పల్లవిని ఎప్పటికీ వదులుకోలేనని అతనికైతే క్లియర్ గా తెలుసు. ఆమె తనది మాత్రమే, తనకే సొంతం. కానీ అతను ఆమెను ఈ బిడ్డను ఉంచుకోనివ్వలేదు. దాన్ని వదిలించుకోవాల్సిందే. ఆమె కడుపులోని బిడ్డ ఒక టైం బాంబ్ లాంటిది. విక్రమ్ కుటుంబం ఒక అక్రమ సంతానం ఉనికిని ఎప్పటికీ అంగీకరించదు. కాబట్టి రాహుల్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను పల్లవి చేతిని నిర్దాక్షిణ్యంగా విదిలించి, నువ్వు ఈ బిడ్డను ఉంచుకోలేవు అన్నాడు. పల్లవి నిరాశతో కంగారుతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇప్పుడు జరుగుతున్నది ఏది ఆమె ఊహకు అందనిది. అవును, ఆమెకు విడాకులు కావాలి. కానీ దానికోసం తన బిడ్డను పణంగా ఏమాత్రం పెట్టలేదు. ఏమండి, మీరు అనుకున్నది నిజం కాదు. మీకు కోపం తెప్పించడానికి నేను ఆ మాటలు అన్నాను. ఆమె తన బిడ్డను ప్రమాదంలో పెట్టాలి అనుకోలేదు. కాబట్టి ఆమె అతన్ని ఆపి వివరించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆమెకు నిజం చెప్పడం తప్ప మరో దారి అయితే లేదు.
కానీ పల్లవి చెప్పడం మొదలు పెట్టే లోపే ఒక వ్యక్తి వేగంగా వచ్చి ఆమె మాటలకు అడ్డుపడ్డాడు. పల్లవి తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. వచ్చింది ధ్రువ. అతను ఇక్కడేం చేస్తున్నాడు? ధ్రువ పల్లవిని కాపాడాలి అన్నట్టుగా తనను వెనక్కి లాక్కున్నాడు. 2 రోజులుగా పల్లవితో మాట్లాడలేక ధ్రువ చాలా బాధగా ఉన్నాడు. ఆమెకేమైందో నిగితాకి కూడా తెలీదు. అతను శాంతి నిలయం దగ్గరకు వెళ్ళి గతసారిలాగే అనుకోకుండా పల్లవిని కలవచ్చనే ఆశతో అటు ఇటు తిరుగుతున్నాడు. అదృష్టం అతని వైపు ఉంది. ఎందుకంటే రాహుల్ పల్లవిని కారులోకి ఎక్కించడం అతను చూశాడు. రాహుల్ కారు వేగంగా వెళ్ళగానే అతను కూడా తన కారులో వారిని అనుసరించాడు. ఇప్పుడే దూరం నుండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు లాక్కోవడం చూశాడు. ఆ దృశ్యం బట్టి వారు ఏదో విషయంపై వాదించుకుంటున్నారని, రాహుల్ పల్లవిని కొట్టబోతున్నాడు అని అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు ధ్రువ. ధ్రువ రాహుల్ వైపుకి చూస్తూ గంభీరంగా, ఎట్టి పరిస్థితిలోనూ ఒక మగాడు ఆడదానిపై చేయి చేసుకోకూడదు అని అన్నాడు ధ్రువ. ఆ మాట వినగానే పల్లవికి ఒళ్ళంతా చల్లగా చెమటలు పట్టేశాయి. ఆమె వెంటనే లేదు లేదు ధ్రువ అన్నయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని వివరించబోయింది. కానీ ఆమె మాటలు పూర్తి చేయకముందే పెద్దగా ఒక శబ్దం వినిపించింది. రాహుల్ గుద్దిన దెబ్బకు ధ్రువ కొన్ని అడుగులు వెనక్కి తూలిపడ్డాడు. నొప్పితో అతని ముఖం వంకర తిరిగిపోయింది. ధ్రువ నిలదొక్కుని నోటు మూల నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకుని రాహుల్ ని తిరిగి గుద్దాడు. పల్లవి ముందు అతను బలహీనంగా కనిపించకూడదు. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ అతని దాడిని తప్పించుకున్నాడు. రాహుల్ వృత్తిపరమైన పోరాట నైపుణ్యాలు చాలానే నేర్చుకున్నాడు. కాబట్టి సంవత్సరాల తరబడి వ్యాయామం చేయటం వలన ధ్రువ బలంగా ఉన్నప్పటికీ అతని బలం రాహుల్ ముందు ఏమాత్రం సరిపోలేదు. ఆ క్షణంలో రాహుల్ కోపంతో ఉన్న మృగంలా ఉన్నాడు. అతను నేరుగా ధ్రువ కాలర్ పట్టుకుని గట్టిగా నేల మీదకు గుద్దాడు. వెంటనే ధ్రువ నోటి మూలల నుండి రక్తం ఊపికింది. కానీ అది అతన్ని ఆపలేదు. అతను లేవడానికి కష్టపడుతూ ఆ పోరాటాన్ని కొనసాగించాలి అనుకున్నాడు. పల్లవి ముందుకు పరిగెత్తి ధ్రువకు రాహుల్ కి మధ్య నిలబడి చేతులు చాచి ఆపండి అని అరిచింది. ధ్రువాను కొట్టబోతున్న రాహుల్ పిడికిలి పల్లవి ముఖం ముందు గాలిలోనే ఆగిపోయింది. అతను కళ్ళ నిండా కసితో పల్లవి వైపుకు చూస్తూ పక్కకు తప్పుకొని అరిచాడు. ఇక రాహుల్ ధ్రువాన్ని కొట్టడం ఆపండి. ఈ విషయంతో అతనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదా? రాహుల్ హేళనగా చూశాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ గురించి చాలా బాధపడుతున్నట్టున్నాడు. మరి నన్నేం చేయమంటావు? రాహుల్ పల్లవిని గట్టిగా తన కౌగిట్లోకి లాక్కొని, నువ్వు నా భార్యవి, నిన్ను నా నుండి ఏ వ్యక్తి లాక్కోలేడు అని అన్నాడు. రాహుల్ పల్లవిని ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె వివరించాలి అనుకుంది. కానీ రాహుల్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అతను ఏ వివరణ వినడని ఆమెకు తెలుసు. ధ్రువ లేవగానే రాహుల్ అతన్ని కాళ్ళతో తన్నాడు. తర్వాత ధ్రువ పల్లవిని తాకిన చేతి వైపుకు చూస్తూ ఇలా అన్నాడు, వాడు ఒక్క చెయ్యి విరగొట్టండి. వెంటనే ఇద్దరు బాడీగార్డులు వెనక నుండి ముందుకు వచ్చి ధ్రువాన్ని పట్టుకున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు అతని కుడి చేతిని పైకి లేపి మెలిదిప్పారు. కరక్కమని శబ్దం వచ్చింది. నొప్పితో ధ్రువ మూలగకుండా ఉండలేకపోయాడు. పల్లవి ఆ దృశ్యాన్ని చూసి కదలలేకపోయింది. ఒక కనిపించిన చెయ్యి తన గుండెను గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. ఆ నొప్పికి ఆమెకి ఊపిరి కూడా తీసుకోలేకపోయింది. ఇంకెక్కడ తాకడు నిన్ను? రాహుల్ పల్లవి చెవి దగ్గరకు వచ్చి అడిగాడు. అతని గొంతు ఎముకలు కొరికేంత చల్లగా ఉంది. అతను నరకం నుండి వచ్చిన దెయ్యంలా ఉన్నాడు. ఈ రోజు వాడి శరీరంలోని ప్రతి భాగాన్ని విరగొడతాను. పల్లవి ముఖం మరింత పాలిపోయింది. ఆమె పళ్ళు కొరుక్కుంటుంది కోపంతో. కన్నీళ్ళు ఆగకుండా కారుతున్నాయి. రాహుల్, నన్ను నమ్మండి. ఈ విషయంతో అతనికి ఏం సంబంధం లేదు. దయచేసి అతన్ని వదిలేయండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. రాహుల్ ఆమె వైపుకు కిందకు చూస్తూ అన్నాడు. ఏంటి, అతనిపై జాలు పడుతున్నావా అని అడిగాడు. అతను మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో నిర్లక్ష్యం ఉంది. అతను నిజంగా కోపంగా ఉన్నాడో లేదో చెప్పడం కష్టం, కానీ అతను మంచి మాటలు చెప్తున్నట్టు మాత్రం ఏమీ అనిపించట్లేదు. పల్లవి తనను తాను శాంతపరుచుకోవడానికని ప్రయత్నించింది. తర్వాత వణుకుతున్న గొంతుతో, రాహుల్, అతను వదిలేయండి, మనం మాట్లాడుకుందాం. ఇది నిజంగా మీరు అనుకుంటుంది కాదు అంది. అకస్మాత్తుగా నేలపై అణిచివేయబడిన ధ్రువ ఎదురు తిరిగాడు. అతనికి ఒక చెయ్యి మాత్రమే ఉన్నప్పటికీ అతను తన పక్కన ఉన్న బాడీ గార్డ్ ను కింద పడేశాడు. కానీ ఒక చెయ్యి 4 చేతులతో పోటీ పడలేదు. చివరికి అతను గట్టిగా నేలపై మళ్ళీ అణిచివేయబోయాడు బాధతో. ఇక పల్లవి ఈ దృశ్యానికి భయపడిపోయింది. ఆమె రాహుల్ చొక్కా చేతిని పట్టుకుని, దయచేసి వాళ్ళని ఆపండి. ఇది మన మధ్య విషయం.
దయచేసి ఇతరులను ఇందులో లాక్కండి, ఈ బిడ్డ అతనిది కాదు అని వేడుకుంటూనే ఉంది. కానీ ఆమె బ్రతిమాలిన ప్రయోజనం లేకపోయింది. ఆ టైంలో అది రాహుల్ని మరింత రెచ్చగొట్టింది. అతను హేళనగా నవ్వాడు. పల్లవి, నువ్వు ఇతర మగాళ్ళను వెనకేసుకురావటం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు. అతని కళ్ళలో క్రూరమైన చూపు ఉంది. వాడి రెండో చెయ్యి కూడా విరగ్గొట్టండి. ఇద్దరు బాడీగార్డు వెంటనే వాళ్ళ ఆజ్ఞను పాటించారు. ఇక ధ్రువ ఎడమ చేతిని పైకి లేపి విరగొట్టబోయారు. పల్లవి అకస్మాత్తుగా నొప్పితో అరిచింది. ఆమె నిస్సహాయంగా తలూపింది. రాహుల్, ఈ బిడ్డ నీదే, ఇది నీది. ఆ మాట వినగానే రాహుల్ గుండె ఒక క్షణం ఆగినంత పని అయింది. ఆ రాత్రి నిశ్శబ్దంలో రాహుల్ చూపులో ఇక బాధ కమ్ముకుంది. అతను పల్లవి మాటలను నమ్మాలని ఎంతగానో కోరుకున్నాడు. కానీ డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను దోషిగా నిలబెడుతున్న ఆ రిపోర్ట్ ఇప్పుడు నేల మీద పడి ఉన్న ధ్రువ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె చెప్పింది నమ్మశక్యంగా లేదు. అతని సంశయం పెరుగుతున్న కొద్దీ పల్లవి గుండె మీద ఎవరో బండరాయి పెట్టినట్టు అనిపించింది. నిజం తన పెదవులపైనే ఉన్న రాహుల్ తనను అనుమానిస్తూనే ఉన్నాడని, తన మాటలను నమ్మడానికి ఇష్టపడడం లేదని ఆమెకు క్లియర్ గా తెలుసు. అయినప్పటికీ ఆ గొడవలోకి ధ్రువను లాగటం తనకి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాలి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు నన్ను నమ్మలేదన్న కోపంతో అలా అబద్ధం చెప్పాను. ఈ బిడ్డ మీదే అని వివరిస్తూ నేల మీద నొప్పిని భరిస్తున్న ధ్రువ వైపుకు బాధగా చూసి గొంతు పూడుకుపోగా, దయచేసి ముందు ధ్రువను తన గాయాలకు చికిత్స చేసుకుని ఇవ్వగలరా అని అడిగింది. తను నిస్సహాయ స్థితిలో ఉన్న ఎన్నోసార్లు ధ్రువ తనను ఆదుకున్నాడు. కానీ ఇప్పుడు తన వల్ల అతను దెబ్బలు తిని పడి ఉన్నాడు. ఈ అపరాధ భావన ఆమె కన్నీళ్లను ఆగనివ్వలేదు. రాహుల్ ఆ దృశ్యాన్ని కఠినంగా చూశాడు. అతను తలనొప్పి ఆ బాధను మరింత పెంచుతుంది. అతను పల్లవి గడ్డను పట్టుకుని తన వైపుకు బలంగా తిప్పుకున్నాడు. పల్లవి, మనిషిని కాపాడడానికి నాతో అబద్ధం ఆడుతున్నావా అని అడిగాడు. రాహుల్ ఇనువ పట్టకు పల్లవి నొప్పితో కేకబెట్టింది. ఆమె అతన్ని నెట్టేసి తడబడుతూ నేను నేను మీతో అబద్ధం చెప్పలేదు అంది. పల్లవి ముఖంలో గీసుకుపోయిన బాధని చూసి ధ్రువైక మౌనంగా ఉండలేకపోయాడు. ఆపు, చి, అసలు నువ్వే మనిషివి అని అరిచాడు ధ్రువ. ఇలాంటి వ్యక్తికి దూరంగా ఉండడమే బెటర్. నన్ను అడిగితే మరి ఏం జరుగుతుందో చూద్దాం.